నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. మైనంపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద ప్రజలకు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని ప్రముఖ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, టాలీవుడ్ నటి రేణు దేశాయ్ తెలిపారు. దూలపల్లిలోని మైనంపల్లి రోహిత్ నివాసంలో ప్రముఖ నటీమణులు భాగ్యశ్రీ, రేణు దేశాయ్ సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనంపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతుండడం అభినందనీయమని అన్నారు. లాక్డౌన్ సమయంలో నిత్యావసరాలను అందించడంతో పాటు ప్రతినిత్యం పేద ప్రజల సమస్యలను తీరుస్తూ మైనంపల్లి సేవా సంస్థ మానవతా దృక్పథాన్ని చాటుకుంటూ ఉండడం గర్వకారణమని ప్రముఖ నటీమణులు వెల్లడించారు. మైనంపల్లి సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఇదే విధంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు. మైనంపల్లి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రేపు బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పేద ప్రజలకు ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు మైనంపల్లి రోహిత్ తెలిపారు. మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా ఆ ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. I've come here to Hyderabad today for tomorrow's program held by Rohit Manpalli. Tomorrow's program is a very important program because he's starting an ambulance service for people right now. He's been doing a lot of social work for a very, very long time, from 1997. There was a blood donation camp, there was a eye donation camp, there have been people that were given food packets during the lockdown. He's always been out there in the front helping people. And I think what is really important is we think beyond ourselves. And whatever we can do in the littlest aspect that we can do and share what we have today with people who are not so fortunate. That's what matters. A kind heart goes a very long way to keep people happy. And I think Rohit at such a young age has started doing so much, so it's very, very creditable to him. And Rohit, I want you to tell them what more are you doing, because I think this is just the beginning and he's going to end up doing a lot more social service for everyone here. I think Telangana by itself is very lucky to have someone like Rohit out there in the forefront, representing the youth of today who can do a lot of service for people around him. Doing such wonderful work that it is something very creditable and something that every person should support another person who can reach out to so many people. All of us want to do social service, all of us want to help people, but we don't have the way to help people. And Rohit has made it possible. He has got an organization which reaches out to people across. He knows the people, he gets into the villages, he gets into the places where they really need service like this. So I think it's very creditable and he has our support always for everything that he wants to do. Thank you. సో మీ అందరికీ తెలుసు, నేను మామూలుగా పాలిటిక్స్ నుంచి చాలా దూరంగా ఉంటాను. కానీ రోహిత్ గారు నాకు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పారు, రేపు జరిగిన ప్రోగ్రామ్ గురించే. సోషల్ సర్వీస్ అనే కన్సెప్ట్ పాలిటిక్స్తో లింక్ ఉంటే ఎంత బాగుంటుంది. మనం అందరూ రోహిత్ ఏజ్లో ఇంకా చిన్న ఉన్నాడు, పాలిటిక్స్లో చూస్తే స్టిల్ అ బేబీ ఇన్ పాలిటిక్స్. బట్ ఉన్న పవర్ని ఎవరి కోసం, మంచి కోసం చేస్తున్నారు. బ్లడ్ డొనేషన్ కానీ, అన్నదానం కానీ, ఇప్పుడు అంబులెన్సెస్ డొనేట్ చేస్తున్నారు. ఇలాంటివి చేసేటప్పుడు అసలు అది డెఫినెట్లీ నేను ఖచ్చితంగా ఉంటాను. దీనికి పాలిటిక్స్కి ఏం సంబంధం లేదు. మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎవరికైనా హెల్ప్ చేస్తున్నారు. ఈ కన్సెప్ట్ ఎంత బాగుంది. నాకు నిజంగా ఐ రియలీ లైక్ ఇట్ రోహిత్, అండ్ యూర్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్. So I'll definitely be there tomorrow supporting Rohit, whatever social service he wants to do and help people. ఏదైనా వాళ్ళు హెల్ప్ అంటే నేను ఉంటాను, అండ్ యూ క్యాన్ ఆల్వేస్ కౌంట్ ఆన్ మీ. థ్యాంక్ యూ. అందరూ తెలిసినట్టు 1997 మైనంపల్లి హనుమంతరావు గారు ఈ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది.
మరి మీ అందరూ తెలుసు మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సేవలు ఉట్టి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయని చెప్పి నేను వాళ్ళు చెప్పుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఒక నిజామాబాద్ అయితేనేమి, ఒక ఆదిలాబాద్ అయితేనేమి, ఒక మెదక్ అయితేనేమి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మాత్రం మొన్న యాప్రాల్ ప్రోగ్రాంలో చెప్పినట్టు అంబులెన్స్ సర్వీస్ మేము డొనేట్ చేస్తామని చెప్పడం జరిగింది. నెల కాకముందే మీ ముందుకి ఇవాళ రేపు 26వ తారీఖు మేము అంబులెన్స్ తీసుకొని మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి మేము మీ ముందుకు వస్తూ ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి దీన్ని కొంచెం గ్రాండ్ సక్సెస్. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.